friends, please like, share, subscribe AstroVeds 999 YouTube channel. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు మనకు ఒక రాజుగా తెలియజేస్తాడు. అలాగే అహాన్ని, ఆత్మను, ఒక అధికారాన్ని, హోదాను, హుందాతనాన్ని, ఇలాంటి విషయాలను మనకు సూర్యుడు తెలియజేస్తాడు. అలాగే శనైశ్చరుడిని కనుక మనం చూస్తే జ్యోతిష శాస్త్రంలో నిదానంగా కదులుతున్నటువంటి గ్రహంగా మనం పరిగణిస్తాం. అలాగే ఎంతో శ్రమిస్తే కానీ, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అక్కడ ఆశించినటువంటి ఫలితాలన్నింటి మనము పొందలేము. ప్రతి విషయంలో కూడా జాప్యాన్ని తెలియజేస్తుంటాడు, ప్రతి విషయంలో కూడా ఆలస్యాన్ని తెలియజేస్తుంటాడు. అలాగే కొన్ని విషయాల్లో కనుక గమనిస్తే విజయాన్ని పొందాలంటే కూడా దానికి ఒక హద్దు అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితుల యొక్క వాస్తవికతను శనీశ్వరుడు మనకు తెలియజేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే పరిస్థితుల యొక్క వాస్తవికత, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన మనకు పూర్తిగా శనీశ్వరుడు ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే క్రమశిక్షణ, డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా మనకు శనీశ్వరుడు తెలియజేస్తూ ఉంటాడు. క్రమశిక్షణకు ఒక కారకుడిగా మనకు శనీశ్వరుడిని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు సూర్యుడు శనీశ్వరుడు కుంభంలో కలిసి ఉన్నారు, కుంభంలో యుతి. కాబట్టి ఇక్కడ సూర్యుడు శనీశ్వరుడు యొక్క కలయిక వలన ఎలాంటి ఫలితాలు మనం గమనించవచ్చు అనేది కనుక గమనిస్తే ఇక్కడ అహంకారం, ఘర్షణలు, వీటి విషయాల్లో ఒక విభిన్నమైనటువంటి ప్రక్రియగా మనం దీన్ని గమనించాలి. ఎందుకంటే సూర్యుడు అహంకారాన్ని తెలియజేస్తే శనీశ్వరుడు క్రమశిక్షణను, నిదానాన్ని తెలియజేస్తుంటాడు. కాబట్టి ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు ఇక్కడ కలుగుతుంటాయి. సహజంగా చూడాలంటే సూర్యుడు శనీశ్వరుని కనుక చూస్తే తండ్రి కొడుకులుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తుల విషయంలో చూస్తే తండ్రి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం, విభిన్నమైనటువంటి ఆలోచనలతోని తండ్రి కొడుకులు తమ యొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ సూర్యుడు శనీశ్వరుడి కలయిక వలన భిన్నమైనటువంటి జీవన మార్గాన్ని ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అలాగే సూర్యుడి నుండి శనీశ్వరుడు కనుక 9 డిగ్రీలు 10 డిగ్రీల లోపల కనుక ఉంటే కనుక ఈ సంయోగాన్ని మనము అస్తంగత్వం అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ సూర్యుడు బలంగా ఉన్నప్పుడు, శనీశ్వరుడు అస్తంగత్వమైనప్పుడు, సూర్యుడు బలంగా ఉన్నప్పుడు కనుక చూస్తే ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని, అధికారాన్ని, నాయకత్వాన్ని, అలాగే రాజకీయంగా ఉన్నత స్థితికి చేరడానికి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తికి ఒక శారీరక శక్తిని ఇస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మానసిక స్థితిని చాలా దృఢంగా తయారు చేస్తుంది ఇక్కడ. అలాగే ప్రభుత్వం ద్వారా లేదంటే సమాచార శాఖలో లేదా సాంకేతికంగా వ్యాపారాలలో ఇలా ఏదైనా వినోద రంగాన్ని కావచ్చు, ఏదైనా విషయాల్లో కనుక ప్రత్యేకమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ఈ వ్యక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సంస్థ, అలాంటి నాయకత్వ లక్షణాలు ఈ వ్యక్తులకు శనీశ్వరుడు అస్తంగత్వమైనప్పుడు, సూర్యుడితో కలయిక ఉన్నప్పుడు వారికి ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులలో, బాధ్యతాయుతమైనటువంటి సంస్థల్లో అధికారం అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శనీశ్వరుడు బలంగా ఉంటాడో, శక్తివంతమైనటువంటి శనీశ్వరుని కనుక మనం చూస్తే, బలంగా ఉన్నటువంటి శనీశ్వరుని కనుక చూస్తే, ఇక్కడ శనీశ్వరుడు సూర్యుడితో కలయిక ఉన్నప్పుడు ఇక్కడ ఆధిపత్య పాత్ర అనేది శనీశ్వరుడు కలిగి ఉంటాడు. జీవితంలోని అన్ని అంశాల పట్ల వాస్తవికతను ఎల్లప్పుడూ మనకు శనీశ్వరుడు తెలియజేస్తుంటాడు. జాతకంలోని శనీశ్వరుడి యొక్క స్థితి, శనీశ్వరుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రతి విషయంలో కూడా తన యొక్క పరిమితుల నుంచి ఒక వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి విషయాల పట్ల చాలా శ్రద్ధను చూపిస్తుంటాడని చెప్పుకోవచ్చు. వృత్తి పట్ల చాలా శ్రద్ధను చూపించేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించాలి. వాటి కోసం తను కృషి చేసేటువంటి వ్యక్తిగా, వాటి కోసం తను తాపత్రయపడేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ అనుకోవాలి. అలాగే తన లోపల ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని చాలా చక్కగా పెంచగలుగుతాడు. అలాగే ఆచరణాత్మకమైనటువంటి స్పష్టతతోని తన యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం, ఆచరణాత్మకమైనటువంటి ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టత అనేది ఈ వ్యక్తి జీవితంలో ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ప్రయత్నాల ద్వారా, తన యొక్క గత అనుభవాల ద్వారా, తనకున్నటువంటి జ్ఞానం ఆధారంగా, ప్రయత్నాల ద్వారా, తనకున్నటువంటి అనుభవాల ద్వారా, తనకున్నటువంటి జ్ఞానం ద్వారా దీని మీద ఆధారపడి ఆ వ్యక్తి తన యొక్క క్రమశిక్షణ నుండి దూరంగా, అలాగే విజయాలకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ శనీశ్వరుడు సూర్యుడితో కలయిక వల్ల తన పనులలో ఆలస్యం, జాప్యం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి యొక్క జాతకంలో కనుక మనం చూస్తే సూర్యుడు శనీశ్వరుడు యొక్క సంయోగం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు
వీరిద్దరి సంయోగం అనేది ఆ లగ్నానికి ఆ జాతకుడికి కనుక అనుకూలంగా ఉంటే రెండు గ్రహాలు ఒకదానికొకటి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ కూడా సూర్యుడు శనైశ్వరుడు రెండు కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు. అయినా కానీ కూడా తను చేసేటువంటి పనిలో లేదంటే తను చేసేటువంటి వృత్తిలో ఏదో ఒక దానికి ఒక బలం చేకూర్చేలా మంచి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శనైశ్వరుడు కనుక మనం చూస్తే వృత్తికి సంకేతం, వృత్తికి కారకుడు. ఎందుకంటే సహజ రాశి చక్రంలో కనుక చూస్తే దశమస్థానం కర్మస్థానానికి శనైశ్వరుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి వృత్తికి కారకుడు శనైశ్వరుడు. అలాగే భౌతికవాదాన్ని ఇక్కడ శనైశ్వరుడు తనకు ఇవ్వగలుగుతాడు. లాభాలు అలాగే సమాజం కోసం ప్రయోజనాలను ఇక్కడ శనైశ్వరుడు ద్వారా ఆ వ్యక్తికి లభిస్తుంటాయి. దీనికోసం ఆ వ్యక్తి పనిచేసేటువంటి వారు ఉంటాడు. సామాజిక లాభాల కోసం ఈ వ్యక్తి శ్రమిస్తూ ఉంటాడని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇలాంటి అవకాశాలు శనీశ్వరుడి ద్వారా ఆ వ్యక్తులకు లభిస్తుంటాయి. అలాగే సూర్యుడు శనీశ్వరుని యొక్క కలయిక అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ మంచి పేరు వచ్చే విధంగా ఈ వ్యక్తులు మంచి క్రమశిక్షణతోని మంచి ఆచరణాత్మకంగా తన యొక్క పనులను మంచి విశ్వాసంతో పూర్తి చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. మంచి అధికారాన్ని కలిగి ఉండడం, ఎదుటివారి పట్ల ఒక మంచి విశ్వాసాన్ని కలిగి ఉండడం, ప్రతి విషయంలో కూడా ఒక ప్రతిస్పందన అనేది వీరి నుంచి ఆశించవచ్చు. దీనికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఇద్దరి కలయిక వల్ల ఆ వ్యక్తి జీవితంలో లభిస్తూ ఉంటాయి. సూర్యుడు శనీశ్వరుడి యొక్క కలయిక అనుకూలంగా లేనప్పుడు కనుక మనం చూస్తే వ్యక్తి యొక్క జాతకంలో వీళ్ళు క్రమశిక్షణ అనేది లేదంటే క్రమశిక్షణ వైఖరి ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఖచ్చితంగా గమనించవచ్చు. చాలా క్రమశిక్షణతో లేకపోవడం, తన యొక్క పనుల నుంచి తన యొక్క లక్ష్యాల నుంచి దూరంగా వెళ్ళిపోవడం, తన యొక్క లక్ష్యాన్ని తన యొక్క గమ్యాన్ని విధానంలో ఎంచుకోకపోవడం, ఇలాంటివి మనం ఎన్నో గమనించవచ్చు. సూర్యుడు శనీశ్వరుడు యొక్క కలయిక వల్ల వ్యతిరేక శక్తులతో వీళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన జీవితంలో వ్యతిరేక శక్తులతో పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తమ యొక్క విశ్వాసం పైన ఈ రెండు గ్రహాలు ప్రభావితాన్ని చూపిస్తాయని చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ వ్యక్తులకు ధైర్యం అనేది ఉండకపోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి భయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు శనైశ్వరుడు యొక్క కలయిక వీరికి అనుకూలంగా లేకపోతే కనుక ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాలకు తను చేసేటువంటి కృషికి తనకు ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతి విషయంలో కూడా ఒక సవాళ్ళు, ఒక ప్రశ్న, ఒక ఇబ్బంది అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించి సులభమైన మార్గాల్లో తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు. సూర్యుడు శనైశ్వరుడు ఎప్పుడైనా సరే వ్యతిరేక భావాలు కలిగినటువంటి గ్రహాలుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ అహంకారాన్ని నొక్కి చెప్పేలా వీటిని ఈ రెండు గ్రహాల కలయిక అనేది మనకు తెలియజేస్తుంటాయి. తప్పులను అంగీకరించకపోవడం, తాము చేసినటువంటి తప్పులను అంగీకరించకపోవడం, అలాగే వారు చేసినటువంటి తప్పుల విషయాల్లో ఏదో రకమైనటువంటి సాకును, ఏదో రకంగా తను చేసినటువంటి తప్పును కూడా మంచిదే, ఇది మంచి విషయమే అని చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. చాలా రకాలైనటువంటి సాకులను కూడా ఇక్కడ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సూర్యుడు శనైశ్వరుడు యొక్క కలయిక అనుకూలంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయని మనం గమనించాలి. ముఖ్యంగా ఇప్పుడు కుంభంలో శనైశ్వరుడు సూర్యుడు యొక్క కలయిక ప్రస్తుతం మనకు జరుగుతున్నది.